డబ్బు వెనక అంటే మనీ వెనక ఉన్న ఒక కనపడని ఎనర్జీ. అంటే డబ్బు ఒక ఎనర్జీ. డబ్బు అనేది ఒక శక్తివంతమైనది అని మీరు ఎప్పుడైతే తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారో, అది తెలుసుకుంటారో, అప్పుడు డబ్బు ఫ్లో, మనీ ఫ్లో అనేది మీ లైఫ్‌లోకి స్టార్ట్ అవుతుంది. మరి అది తెలుసుకోవడం ఎలా? మరి తెలుసుకున్న తర్వాత డబ్బుని ఆకర్షించడం ఎలా? అన్న విషయాలని నేను ఈ వీడియోలో చెబుతాను. ఈ వీడియోలో చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నా పేరు వెంకట్. విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్‌ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. థాంక్ యూ యూనివర్స్. డబ్బంటే కొంతమంది దృష్టిలో ఒక రకమైన సెక్యూరిటీ. అంటే డబ్బుంటే చాలా భద్రతగా, సెక్యూర్‌గా ఏదో తెలియని ధైర్యంగా ఉంటుంది. మరి డబ్బంటే మరి కొంతమందికి భయం. ఎక్కువ డబ్బుంటే దొంగలు పడతారేమో, ఎక్కువ డబ్బుంటే ఏమైపోతాదో, చెడ్డవాడిగా అయిపోతావేమో అని ఒక భయం, ఆందోళనతో ఉంటారు మరికొంతమంది. మరికొంతమందికేంటంటే డబ్బంటే ఒక రకమైన ప్యాషన్, ఒక కల. డబ్బు సంపాదించాలని ఒక తపన. అంటే డబ్బు గురించి ఒక్కొక్కరిలో ఒక్కొక్క భావన ఉంటుంది. అవునా? కాదా? కానీ నిజం చెప్పాలి అంటే డబ్బనేది ఒక పేపర్, కాగితం కాదు. డబ్బనేది ఏదో ఒక నంబర్ కాదు. ఏదో రూ. 100, రూ. 500, రూ. 1,00,000 ఇలాగ నంబర్ మాత్రం కాదండి. డబ్బనేది ఒక ఎనర్జీ. డబ్బనేది ఒక శక్తి. ఇలాగా ఎవరైతే డబ్బు యొక్క శక్తిని అర్థం చేసుకొని, డబ్బనేది ఎనర్జీ అని ఫీల్ అవుతూ కరెక్ట్‌గా దాని యొక్క శక్తితో మ్యాచ్ చేయగలుగుతారో, వాళ్ళు డబ్బు వెంట పరిగెట్టాల్సిన అవసరం లేదు. డబ్బే వీళ్ళని వెతుక్కుంటూ వస్తుంది. అంటే మన ఆలోచనని, మన ఫ్రీక్వెన్సీని డబ్బుతో మ్యాచ్ చేయాలి అన్నమాట. నార్మల్‌గా చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు చెప్పేది డబ్బు అంటే లక్ష్మీదేవి. నిజంగా లక్ష్మీదేవి అనేది మన లైఫ్‌లోకి లేదంటే మన ఇంటిలోకి ఉండాలంటే లక్ష్మీదేవి ఎప్పుడు కూడా ఒక దగ్గర కూర్చున్నట్టే మనం చూసాం ఫోటోస్‌లో గాని ఎక్కడైనా సరే. లక్ష్మీదేవికి ఎక్కడైతే భద్రత ఉంది, లక్ష్మీదేవికి ఎక్కడైతే ఏమంటారంటే మంచి ఎనర్జీ ఉంది, అలాంటి ప్లేస్‌లో లక్ష్మీదేవి వచ్చి కూర్చుంటుంది. డబ్బంటే లక్ష్మీదేవే కదా! ఇంకా చెప్పాలి అంటే డబ్బనేది ఏదో బయట కనిపించే ఎనర్జీలా కాకుండా డబ్బు గురించి మన మనసులో ఏం ఫీల్ అవుతున్నాం. బయటికేంటంటే నాకు డబ్బు కావాలి, నేను కోటీశ్వరుడినవ్వాలి అని చెప్పుకుంటే సరిపోతుందంటే అది సరిపోదు. బట్ లోపట ఏం ఫీల్ అవుతున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. ఒక సింపుల్ మాట చెప్తా. పేదరికం అంటే డబ్బు లేకపోవడం కాదు. పేదరికం అంటే మిమ్మల్ని మీరు తక్కువగా చూసుకోవడం. అంటే నేను ఏమీ సాధించలేను. నేను ఇంతే. నేను నలుగురితో మాట్లాడలేను. లేదంటే నేను ఎక్కువగా డబ్బుని ఆకర్షించలేను. నా జీవితం ఇంతే అయిపోయింది అని మీకు మీరే మిమ్మల్ని తక్కువగా చేసుకోవడం. ఆ తక్కువగా చేసుకునే క్రమంలో డబ్బుని ఆకర్షించలేరు. డబ్బు అనేది మీ లైఫ్‌లోకి ఎక్కువగా రావడానికి కూడా భయపడుతూ ఉంటుంది. అంటే గుర్తుపెట్టుకోండి. పేదరికం అనేది డబ్బు లేకపోవడంలో ఉండదు. ఫస్టు మీ ఆలోచనల్లో ఉంటుంది. మిమ్మల్ని మీరు ఉన్నతంగా ఉన్నట్టు ఊహించండి. ఉన్నతంగా ఉన్నట్టు ఆలోచించండి. మిమ్మల్ని మీరు తక్కువగా చూసుకోకండి. ఈ పాయింట్ అర్థం చేసుకోండి. ఒక చిన్న స్టోరీ, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెబితే, ఒక వ్యక్తి ఏంటంటే ఎప్పుడూ యూనివర్స్‌ని నాకు డబ్బు కావాలి, డబ్బు కావాలి అని చాలా సంవత్సరాలు బట్టి ప్రాక్టీస్ చేస్తున్నాడు, అడుగుతున్నాడు. ఇలాగ అడుగుతున్న క్రమంలో ఒకరోజు చాలా సీరియస్‌గా యూనివర్స్ నేను ఇన్ని సంవత్సరాలు బట్టి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను ఇన్ని సంవత్సరాలు బట్టి నేను డబ్బు కావాలని అడుగుతున్నాను. మరి నా లైఫ్‌లోకి ఎందుకు డబ్బివ్వవు? అని అడిగితే యూనివర్స్ ఇదొక జస్ట్ స్టోరీ. జస్ట్ ఒక ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. ఇందులో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలా గట్టిగా అడిగితే యూనివర్స్ అంది, "కరెక్టే. నువ్వు డబ్బు అడుగుతున్నావు. నాకు డబ్బు కావాలి అని అడుగుతున్నావు. కానీ డబ్బొస్తుంది. నా లైఫ్‌లోకి డబ్బొస్తుంది. నేను దానిని ఎంజాయ్ చేయగలనని ఎప్పుడైనా నువ్వు నమ్మావా? అంటే నేను డబ్బును పొందగలను అనే కాన్ఫిడెన్స్ కానీ, నమ్మకాన్ని గనక నువ్వెప్పుడైనా ఫీల్ అయ్యావా?" అని యూనివర్స్ అడిగేసరికి అవతల వ్యక్తి ఒకటే, నిజమే నేను కావాలని అడుగుతున్నాను కానీ నాకొస్తుంది, నేను పొందగలను. అంటే అవతల యూనివర్స్ ఇస్తుంది అనే నమ్మకమే లేకపోతే మరి డబ్బెలాగొస్తుంది? ఇక్కడ ఉండాల్సిందే నమ్మకం కదా! మరి ఆ నమ్మకాన్ని మిస్ అయితే ఎలా? అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అడిగితేనే సరిపోదు, వస్తుంది అనే నమ్మకం కూడా ఉండాలి. అన్న దానికి ఎగ్జాంపులే ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ. నమ్మకం అనేది లేకపోతే మనిషి జీవితం అక్కడే ఆగిపోతుంది. ఎందుకంటే మీరు నమ్మితేనే మీ లైఫ్‌లోకి డబ్బు ప్రవాహం అనేది
100% స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఎంత నమ్మితామో, ఎంత నమ్మి డబ్బుని ప్రేమిస్తామో అప్పుడు ఆటోమేటిక్‌గా డబ్బు కూడా మిమ్మల్ని నమ్ముతుంది. ముందు ఆ నమ్మకాన్ని పెంచుకోండి. ముందు ఆ నమ్మకం పెంచారు అంటే డబ్బు యొక్క కనెక్షన్‌లో మీరున్నట్టే. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఇప్పుడున్న పరిస్థితుల్ని నీవు చేసిన కర్మ, నువ్వు ఏ జన్మలో ఏ పాపం చేసావో అని సింపుల్‌గా తేల్చి పడేస్తూ ఉంటారు. అంతేలే నీ కర్మ ఇంతే ఇంక అనుభవించు అన్నట్టు. కానీ అది కాదు మ్యాటర్. కర్మల్లో కొన్ని రకాలుంటాయి. ఒకటి గత జన్మ కర్మైతే, రెండోది ప్రస్తుత కర్మ. అంటే గత జన్మ కర్మని కూడా ఇప్పుడు మనం కరెక్ట్‌గా పాజిటివ్‌గా ఉంటే దాన్ని క్లియర్ చేసుకోవచ్చు అని మనం ఎన్నో రకాలుగా తెలుసుకుంటాం. అలాంటిది మరి ప్రస్తుతం ఉన్న కర్మని అంటే ఈ ప్రస్తుత కర్మ ఏ విధంగా ఆలోచిస్తున్నాము? ఏ విధంగా ఫీల్ అవుతున్నాము? అది మనీ పరంగా అవ్వచ్చు, వేరే విషయాలు అవ్వచ్చు. మరి ప్రస్తుత కర్మని అంటే ఇప్పుడు అనుభవిస్తున్న కర్మనైతే క్లియర్ చేసుకోవచ్చు కదా! మరి ఆ కర్మ అనేది ఎలా మారుతుందంటే ఎలా ఆలోచిస్తున్నాం, ఎలా ఫీల్ అవుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం, ఇది కదా ఇంపార్టెంట్. మరి ఈ కర్మని మనం చాలా ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు కదా! మరి ఆ క్లియర్ చేసుకోవచ్చు, క్లియర్ చేసుకోగలం అని నమ్మి కూడా ఇంకా గతం గురించి, ఇంకా బాధల గురించి, ఇంకా ఆలోచించడం ఏంటి? అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే మార్చుకోగలము, మార్చుకునే అవకాశాలు ఉండి కూడా ఇంకా అలాగే ఉండిపోతే మరి మనీ కనెక్షన్‌లో ఎలాగుంటారు? మనీ ఎనర్జీతో ఎలా మ్యాచ్ చేయగలుగుతారు? ఎప్పుడు మీరు ఉన్నతంగా ఎదగగలుగుతారు? ఇంకొక పాయింట్ చాలా మందికి డబ్బు అంటే లక్ష్మీదేవి వస్తుంది కానీ నిలబడదు. ఎందుకు నిలబడదు అంటే ఎక్కడ అసూయ, ద్వేషం, ఈర్ష్య ఇలాంటివి ఉంటాయో అక్కడ డబ్బు నిలబడదు. ఎందుకంటే లక్ష్మీదేవికి గౌరవం కావాలి. లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి అంటే, డబ్బు మీ లైఫ్‌లో ఉండిపోవాలి అంటే, ఒక గౌరవం, ఒక రెస్పెక్ట్, ఒక మంచి ప్రేమ, ఆప్యాయత ఇలాంటివన్నీ కూడా వీళ్ళలోని, వీళ్ళ ఫ్యామిలీలోని ఉన్నాయనుకోండి. అప్పుడు ఆటోమేటిక్‌గా లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. లక్ష్మీదేవి అక్కడ స్థిరంగా ఉంటుంది. ఈ పాయింట్ అర్థం చేసుకోండి. ఎందుకంటే లక్ష్మీదేవి ఉండట్లేదు, వస్తుంది, ఖర్చయిపోతుంది అన్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ప్రేమగా ఉండడానికి ట్రై చేయండి. ఎప్పుడు ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేయండి. అప్పుడు ఆటోమేటిక్‌గా వచ్చిన లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. ఇంకా, ఇంకా, ఇంకా లైఫ్‌లోకి మీ ఫ్యామిలీలోకి డబ్బు అనేది ఇంకా యాడ్ అవుతుంది. అర్థం చేసుకోండి ఇవన్నీ ఏంటంటే మనీ కనెక్షన్ తీసుకోవడానికి, మనీ యొక్క ఎనర్జీతో మీ ఎనర్జీ మ్యాచ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇలాంటి విషయాలు, ఇలాంటి మాటలు, ఇలాంటి పనులు. వీటిని గనక మీరు ఫాలో అయ్యారంటే మనీ కనెక్షన్‌లో ఉంటారు. మనీ ఎనర్జీతో మీరు కనెక్ట్ అయ్యి ఉంటారు. ఆటోమేటిక్‌గా మీ లైఫ్‌లోకి డబ్బు ప్రవాహం అనేది చాలా ఈజీగా ఫ్లో అవుతుంది. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. చాలా చిన్న చిన్న విషయాలు. ఇవి కరెక్ట్‌గా ఫాలో అయితే సరిపోతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానెల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్.